నేనైతే నా ఫేవరెట్ అరిసెల్ని ఫస్ట్ టైం చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేసినా సరే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, నాకు చాలా చక్కగా కూడా వచ్చాయి. ఈ వీడియోని టిప్స్ సహా మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఎలాంటి వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేయగలగరు. సో ఇలా టిప్స్తో సహా చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూసేయండి. సో నేనైతే ఇలాంటి రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఇలాంటి రేషన్ బియ్యాన్ని తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. అరిసెలకి ఈ బియ్యం వాడితేనే చాలా బాగుంటుంది. సో నేనైతే 2 కప్ వరకు తీసుకున్నాను బియ్యం అనేది. దీంట్లోకి నేను సజ్జలని 1/2 కప్ తీసుకుంటున్నానండి. 2 కప్ రైస్కి సజ్జలు అనేది 1/2 కప్ తీసుకోండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో దీన్ని 3-4 టైమ్స్ ఫ్రెష్గా కడిగి దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి దీని మీద మూత పెట్టి వీటిని మనం ఓవర్ నైట్ అయినా సరే మనకి 24 అవర్స్ వరకు నానబెట్టి తీసుకోండి, చాలా చక్కగా వస్తాయి. సో నేనైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టి తీసుకున్నాను, ఒక నైటే అండి. సో ఇలా నానబెట్టిన బియ్యం నాకైతే చక్కగా నానిపోయాయి. ఒక క్లాత్ తీసుకొని క్లాత్ మీద ఇలా ఆరబెట్టుకొని 5 మినిట్స్ తీసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది కొంచెం తడి లేకుండా తీసుకుంటే పిండి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో 5 మినిట్స్ పాటే ఆరబెట్టుకోవాలి, ఎక్కువసేపు అనేది ఆరబెట్టుకోకూడదు. ఇలా ఆరబెట్టుకొని తీసుకోవాలి కంప్లీట్గా. సో మనకి 5 మినిట్స్ నేనైతే ఆరబెట్టి తీసుకున్నానండి. ఎంచక్కా మనకి దీంట్లో ఉన్న వాటర్ అనేది క్లాత్ అనేది పీల్చుకుంటుంది. సో ఒక బౌల్తో ఒక మిక్సీ జార్ తీసుకొని నేనైతే ఇంట్లోనే పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు క్వాంటిటీలో ఎక్కువ తీసుకున్నట్లయితే పిండి మిల్లి దగ్గర పట్టించుకోండి. పట్టించుకుంటే పిండి అనేది ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఈ పిండిని కంపల్సరీగా జల్లించుకొని తీసుకోవాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు మనకి మిక్సీలో పట్టించినంత పర్ఫెక్ట్గా పిండి అనేది రాదండి. చూడండి, నాకైతే ఇలా ఇంత పెద్దగా చాలా పిండి అనేది ఇలా రవ్వలా వచ్చింది. సో ఈ రవ్వలో వచ్చిన పిండిని పడేయకుండా మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసేసి జల్లించుకొని తీసుకుంటే సరిపోతుంది, పడేయాల్సిన అవసరం లేదండి. సో కంప్లీట్గా నేనైతే పిండిని ఇలా ప్రిపేర్ చేసి తీసుకున్నాను. పిండి అనేది మనం చేతితో ఇలా ఒత్తినట్లయితే ముద్దలా రావాలి. అయితే పిండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. సో ఇలా పిండి అన్నంతా జల్లించుకొని తీసుకున్నాక ఈ పిండిని గాలి అనేది పోకుండా, ఆరిపోకుండా, తడి అనేది పోకుండా చేతితో మామూలుగా ఇలా ఒత్తి తీసుకోండి. పిండి అనేది ఇలా ఒత్తి తీసుకున్నాక దీని మీద ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము. ఇలాంటి వేడల్పుగా ఉన్న ఒక గిన్నెని తీసుకొని దీంట్లోకి నేనైతే 2 కప్ రైస్కి 1/2 కప్ సజ్జలు తీసుకున్నాను కదా, 2.5 కప్పులకి 1/2 కప్ వరకు సుమారుగా కేజీ ఉంటుందండి నాకు బియ్యము సజ్జలు అనేది. సో దానికి నేను 1/2 కప్ బెల్లాన్ని వాడుతున్నాను. 1/2 కప్ బెల్లం అయితే పర్ఫెక్ట్గా 1/2 కేజీ బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. 500 గ్రాముల బెల్లాన్ని తీసుకోండి. సో బెల్లం అనేది పూర్తిగా ఇలా కరిగించి తీసుకోవాలి. కరిగించి తీసుకున్న బెల్లంలోకి కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, కొన్ని అయితే సరిపోతుందండి. సో మనకి పాకం వచ్చిందా లేదా అనేది ఇలాంటి ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి కొన్ని ఇలా మనం ఇలా ఉండలా చూస్తే మనకి ఇలా ముద్దలా వచ్చేస్తే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టేనండి. సో ఇలా పాకం అనేది కంప్లీట్గా వచ్చాక దీంట్లో ఇలాచీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2-3 టేబుల్ స్పూన్, కొబ్బరి పౌడర్ని 50 గ్రాముల వరకు తీసుకోండి. కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. సో వీటినంతా ఒకసారి కలుపుకొని మనం దీనిలోకి స్టవ్ ఆఫ్ చేసి అయినా కలుపుకోవచ్చు. నేనైతే ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి కలుపుకుంటున్నాను. సో ఇలా స్టవ్ ఆఫ్ చేశాక దీంట్లోకి కొంచెం పిండి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకొని తీసుకోవాలి. పిండి అనేది వీడియో కొంచెం స్కిప్ అయిందండి. సో పిండి అనేది ఇలా యాడ్ చేసేసి మనకి ఇద్దరు ఉన్నట్లయితే ఒకరు పిండి వేసుకుంటా ఒకరు కలుపుకున్నట్లయితే మనకి ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఎలాంటి పండగలకైనా సరే ఎప్పుడైనా చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాం కదా, అప్పుడు ఇద్దరుండి చేస్తేనే మనకి అరిసెలు అనేది కలిపేటప్పుడు చాలా బాగా వస్తాయండి, కాల్చేటప్పుడైనా సరే. సో నాకైతే ఎవరు లేరు, నేను ఒకదాన్ని ఇలా పిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకుంటూ తీసుకుంటున్నాను. సో మిగతా పిండిని కూడా ఇలా యాడ్ చేసేసుకొని కలుపుకొని తీసుకోవాలి.
సేమ్ ప్రాసెస్లో పిండి అనేది మనం పర్ఫెక్ట్గా ఉండలనేది లేకుండా చాలా చక్కగా నీట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా పిండి అనేది ఉండలనేది లేకుండా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. సో ఇలా కంప్లీట్గా కలుపుకున్నాక మీకు పిండి అనేది లూజ్గా ఉన్నట్లు అనిపించినట్లయితే దీంట్లో కొంచెం గోధుమ పిండిని వేసి కలుపుకోండి, చక్కగా వస్తాయండి. పాడవకుండా బాగానే వస్తుంది. నాకైతే పిండి క్వాంటిటీ పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను మూత పెట్టి 5 మినిట్స్ తర్వాత ఇలా చేసి చూస్తే నాకు పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గానే ఉందండి. సో దీంట్లో చిన్న పిండి ముద్దని తీసుకొని ఇలా చిన్న చిన్న బౌల్స్లో తీసుకొని చిన్న పేపర్ ముక్కని కట్ చేసి తీసుకున్నాను నేనైతే కవర్ని. సో మీ దగ్గర బటర్ పేపర్ అనేది అవైలబుల్లో ఉంటే బటర్ పేపర్ మీద కొంచెం నెయ్యి లేదా ఆయిల్ని అప్లై చేసుకుంటూ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న కవర్ ముక్క అనేది కట్ చేసి తీసుకున్నాను. ఇలా కవర్ చేసుకొని ఇలా ఒత్తుకొని తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్ క్వాంటిటీలో అరిసెలు అనేది వస్తాయి. మరొకటి చేసి చూపిస్తాను చూడండి. ఇలా సింపుల్గా ఉన్న పిండిని ఇలా కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా చేతితో మామూలుగా ఒత్తుకొని తీసుకున్నట్లయితే మనకి అరిసెలు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. మీరు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు చేతితో కూడా ఒత్తుకోవచ్చండి ఈ అరిసెల్ని. సో రాని వాళ్ళ కోసం, ఫస్ట్ టైం చేసే వాళ్ళ కోసం నేనైతే ఇలా చూపిస్తున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లో ఒకటొకటిగా అరిసెల్ని యాడ్ చేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాక ఇటు అటు టర్న్ చేసుకొని తిప్పుకుంటున్నట్టే ఇంచక్క పొంగుతూ మనకి పర్ఫెక్ట్గా అరిసెలు అనేది వచ్చేస్తాయి. సో సేమ్ ప్రాసెస్లో ఇలాగే కాల్చుకొని తీసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ చేసుకొని కాల్చుకోండి అరిసెలు అనేవి. అలాంటప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో సేమ్ ప్రాసెస్లో కొంచెం బ్రౌన్ అండ్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకొని ఇటు అటు టర్న్ తిప్పుకుంటూ కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా కాల్చుకున్నాక తీసి ఒక బౌల్ లేదా ఒక ప్లేట్ తీసుకొని దాంట్లోకి యాడ్ చేసేసుకోవడమే. సో ఇలా కంప్లీట్గా తీసి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. మిగతావన్నీ సేమ్ ప్రాసెస్లో కాల్చి తీసుకోవాలి. సో ఇలా కాల్చి తీసుకున్నాక మనం ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకొని ఇలాంటి పండుగలకైనా ఈ సంక్రాంతి పండుగకి స్పెషల్గా ఇలా సజ్జలేసి కొత్తగా నేనైతే ఫస్ట్ టైం చేసిన చూడండి, నాకు అయితే పర్ఫెక్ట్గా వచ్చేసాయండి. గట్టి పడకుండా పాకం అనేది ఇలాంటి ప్రాబ్లం లేకుండా చాలా నీట్గా చక్కగా అరిసెలన్నీ ప్రిపేర్ చేసి మీతో షేర్ చేసుకున్నాను. ఈ రెసిపీని డిఫరెంట్గా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పుట్టి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.